అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. అందరికీ నమస్తే. కర్నూలులో రీసెంట్ గా మనం చూసాం బస్ యాక్సిడెంట్. అది మనం మరవక ముందే మళ్ళీ మన మార్కాపురం జిల్లాలో ఇంకొక బస్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇది హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న బస్సు. బస్ పేరు వచ్చి హరికృష్ణ ట్రావెల్. ఇది చాలా దారుణంగా అయితే ఇక్కడ యాక్సిడెంట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ మనం సుమారుగా బస్సులో 41 మంది జనాలు అయితే ఉన్నారు, ప్రయాణికులు. ఇందులో 2 డ్రైవర్స్ ఉన్నారు. చీమకుర్తి నుంచి వస్తున్న కంకర్ లారీతో అయితే ఢీ కొట్టడం జరిగింది. సో ఇది సుమారుగా ఇది ఎక్కడ జరిగిందంటే మన మార్కాపురం మండలం రాయవరం దగ్గర అయితే జరిగింది. ఇది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే దీనికి ముందు మెడికల్ కాలేజ్ అయితే ఉంది. దీని ముందు అయితే టోల్ ప్లాజా కూడా ఉంది. సో ఈ మిడిల్ లో అయితే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అలానే ఇది ఎర్లీ మార్నింగ్ మనం చూసినట్లయితే 5 to 6 మధ్యలో అయితే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మనకి ఎలా అయితే కర్నూలు అయితే జరిగింది ఎర్లీ మార్నింగ్, అదే ఇన్సిడెంట్ సేమ్ ఇక్కడైతే రిపీట్ అయితే జరిగింది. సో ఇక్కడ ఢీ కొనడంతో ఎమ్మటే పొగలు అయితే రావడం జరిగింది. దానివల్ల మంటలు ఎక్కువ రావడం వల్ల ప్రయాణికులు బయటికి రావడానికి వీలు కాలేదు. సో కొంతమందిని అయితే వాళ్ళు కాపాడగలిగారు. కొంతమంది అయితే ఇంకా అక్కడే ఊపిరాడక ఆ పొగల ద్వారా అయితే లోపలే చనిపోవడం జరిగింది. ఈ బస్సు యాక్సిడెంట్ ప్రయాణికులు అయితే లోపల ఉన్న వాళ్ళు ఎక్కువ పొదిలి, కనిగిరి, పామూరుకి సంబంధించిన వాళ్ళైతే ఎక్కువ మంది ఉన్నారు. ఈ బస్సు యాక్సిడెంట్ లో మొత్తం 13 మంది అయితే చనిపోవడం జరిగింది. మిగతా 28 మంది అయితే గాయాలతో అయితే హాస్పిటల్ అయితే ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది మనం చూసినట్లయితే పామూరుకి సంబంధించిన వాళ్ళు 8 మంది అయితే చనిపోవడం జరిగిందని మన లిస్ట్ అయితే తెలుస్తుంది. సో ఇది స్టార్టింగ్ నుంచి ఎక్కడైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కూడా కొంచెం ఏదో ఇదిగా ఉంది, ఏదో అని చెప్పి రిపేర్ గా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యాక్సిడెంట్ ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరగకముందు ఎర్రగొండపాలెంలో అయితే ఒక ప్లేస్ లో అయితే ఒక 1 hour అయితే సో ఆగడం జరిగింది. ఆ క్రమంలోనే రిపేర్ అయితే చేయడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఆగి ఇక్కడ 1 hour ఇక్కడికి రాగానే సో ఈ ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. అంటే వెహికల్ రిపేర్ అయిన తర్వాత ఒక 1 hour లోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నామా, ఈ బస్ అయితే మనం ఇదైతే హైదరాబాద్ నుంచి వచ్చింది. అది కంకర లారీ అయితే చీమకుర్తి నుంచి వచ్చింది. చూసారా బస్సు ఏ వేలో వచ్చింది. ఇదంతా చూసినట్లయితే చాలా దారుణంగా అయితే ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్సు ధ్వంసం అయిపోయింది, మొత్తం పూర్తిగా కాలిపోయింది. అసలు బాడీస్ కూడా అసలు ఎవరు ఏంటి వీళ్ళు ఏ పర్సన్స్ కూడా గుర్తుపట్టలేని విధంగా అయితే బాడీస్ ని అయితే మనం బయటికి అయితే తీయడం జరిగింది. సో అలానే లారీ ఏదైతే కంకర్ లారీ ఉందో చూడండి, అది కూడా ఎలా ఉందో మొత్తం అది కూడా కాలిపోయింది పూర్తిగా. సో ఇప్పుడైతే ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా పోలీస్ బృందం వాళ్ళైతే దాన్ని క్లియర్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆడవాళ్ళందరినీ సేఫ్ చేయాలని చెప్పి ముందు వాళ్ళని పంపించాలని చెప్పేసి ఎవరైతే బాయ్స్ ఉంటారో వీళ్ళందరూ అయితే వాళ్ళని సేవ్ చేయాలనుకున్నారు. కానీ అందులో పెద్దవాళ్ళు, మిడిల్ వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే పెద్దవాళ్ళు అయితే ఇక్కడ ఎక్కువ అయితే మరణించడం జరిగింది. ఎందుకంటే ఆ పొగకి వాళ్ళకి ఊపిరాడక ఎక్కువ వాళ్ళు బయటికి రాలేక స్మోక్ అయితే కోల్పోయడం జరిగింది. సో అందుకే ఇక్కడ మనం చనిపోయిన వాళ్ళు చూసినట్టు ఎక్కువ పెద్దవాళ్ళు అయితే ఉంది. సో ఏదైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే కొంతమంది అయితే ఈ 28 మంది ఎవరైతే కొంచెం గాయాలతో బయటకు వచ్చారో సేఫ్ గా, అదైతే ఆ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కువ మంది రావడం జరిగింది. సో మిడిల్ ఫ్రంట్ సైడ్ రాలేక సో ఎక్కువ మంది అక్కడే అయితే చనిపోవడం జరిగింది.